Hey grapplers, welcome back to episode 5 of our free machine learning course in Telugu. And this is Ishwar. ఈ వీడియోలో అయితే మనం ఒక సర్ప్రైజింగ్ కాన్సెప్ట్ అయినటువంటి కాన్స్టెన్స్ ఇన్ పైథాన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. వెయిట్, కాన్స్టెన్స్ అసలు మనకి పైథాన్లో కాన్స్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉందా అంటే ద ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ నో. సో వేరాజ్ మనకి C++లో కానీ జావాలో కానీ మనకి స్పెషల్ కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏదైనా వేరియబుల్ని నువ్వు కాన్స్టెంట్గా నువ్వు డిఫైన్ చేయాలి అంటే కాన్స్ట్ కీవర్డ్ కానీ ఫైనల్ కీవర్డ్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ C++ కన్సిడర్ చేసుకుందాం. సో సింపుల్గా నువ్వు ఏమని చెప్పొచ్చు అంటే సో కాన్స్ట్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ సెమికాలన్. సో ఇలా కనుక నువ్వు డిఫైన్ చేసావు అంటే నీ ఏ అనే వేరియబుల్ కాన్స్టెంట్గా మారిపోతుంది. అండ్ లేటర్ నువ్వు ప్రోగ్రామ్లో దానికి రీఅసైన్మెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4గా మార్చాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. నీకు ఒక ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. హే ఈశ్వర్, నువ్వు ఏ అనే వేరియబుల్ని కాన్స్టెంట్ అని డిఫైన్ చేసావు, నువ్వు మళ్ళీ దీని వాల్యూని ఎందుకు చేంజ్ చేస్తున్నావు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి మనకు ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది అండ్ ఒక ఎర్రర్ కూడా త్రో చేస్తుంది. వేర్ యాజ్ ఇన్ పైథాన్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ అయితే లేదు. అంటే ఇలాంటి కీవర్డ్స్ లైక్ కాన్స్ట్ కానీ ఫైనల్ కానీ ఇలాంటి కీవర్డ్స్ అయితే మనకి పైథాన్లో వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అసలు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి? దానికంటే ముందు మనం వీడియోలో వేరియబుల్స్ అనేది డిస్కస్ చేసాం. సో వేరియబుల్ అంటే ఏంటి? ఇప్పుడు మన వాల్యూని, మన డేటాని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఆ కంటైనర్ని మనం వేరియబుల్ అంటాం. అండ్ దాని యొక్క వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా చేంజ్ అవుతుంది. సో దానికి మనం దాన్ని వేరియబుల్, సో విచ్ విల్ చేంజ్. సో దా వేరియబుల్ అంటే సంథింగ్ విచ్ విల్ చేంజ్. ఓకే, సో అందుకే దాన్ని మనం వేరియబుల్ అన్నాం. బట్ వేరాజ్ కాన్స్టెంట్ అనేది ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. సో ఏ కాన్స్టెంట్ ఈస్ ద వేరియబుల్ హూస్ వాల్యూ ఇస్ నాట్ మెంట్ టు చేంజ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఈ డెఫినేషన్ నుంచి మనకి ఏం అర్థమైంది? సో కాన్స్టెంట్ కూడా ఒక వేరియబులే, కానీ దాని వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో చేంజ్ అవ్వకూడదు. సో ఒకసారి నువ్వు వాల్యూ ఫిక్స్ చేసావు అంటే యూ షుడ్ నాట్ టచ్ ఇట్. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ చేంజ్ ఇట్. సో ఎప్పుడు కూడా దానికి ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూనే ఉండాలి. నువ్వు దాని తర్వాత దాన్ని మార్చడం ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు. అండ్ దీనికి కావాల్సినటువంటి ఈ కాన్స్ట్ కీవర్డ్ కానీ ఆర్ సిమిలర్ బిహేవియర్ ఎన్ఫోర్స్ చేసేటటువంటి వేరే కీవర్డ్స్ కానీ మనకి పైథాన్లో లేదు. సో అసలు ఎందుకు మన పైథాన్ అనేది ఈ కాన్స్ట్ కీవర్డ్స్ కానీ ఈ ఫైనల్ కీవర్డ్స్ కానీ ఎందుకు అది ఇంక్లూడ్ చేయలేదు అంటే సింపుల్ గైస్. సో పైథాన్ అనేది ఒక సెట్ ఆఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవుతుంది. అండ్ దాంట్లో ఒకటే సింపుల్ ఈజ్ బెటర్ దాన్ కాంప్లెక్స్. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్స్ట్ కీవర్డ్ అంటే అదొక స్పెషల్ సింటాక్స్. సో ఫైనల్ కీవర్డ్ అంటే అదొక స్పెషల్ సింటాక్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ కాన్స్టెంట్స్ విత్ ది స్పెషల్ సింటాక్స్, పైథాన్ అనేది హెవీగా డెవలపర్ రెస్పాన్సిబిలిటీ మీద రిలై అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ వాంట్, సో నీ వేరియబుల్ని నువ్వు చేంజ్ చేయకూడదు అంటే అది డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది నీ మైండ్లో నీకు ఉంటుంది. సో దానికంటూ కొన్ని డిఫరెంట్ రూల్స్ ఆర్ కొన్ని డిఫరెంట్ కన్వెన్షన్స్ అయితే నువ్వు యూజ్ చేసి నువ్వు దాన్ని కాన్స్టెంట్గా నువ్వు డిఫైన్ చేసుకుంటావు. ఓకే, సో ఇన్ జనరల్ నువ్వు కాన్స్టెంట్స్ నువ్వు డిఫైన్ చేయాలి అంటే పైథాన్లో అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఒకవేళ వన్ వర్డ్ కంటే ఎక్కువ వర్డ్స్ ఉంటే సపరేట్ దెమ్ విత్ అండర్ స్కోర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ. సో కాన్స్టెంట్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది పై. సో పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14 అని చెప్పి క్యాపిటల్ లెటర్స్లో పై అని చెప్పి రాయాలి. ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటే సపరేట్ దెమ్ విత్ అండర్ స్కోర్స్. బట్ రిమెంబర్, సో మొత్తం కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. ఎందుకు అంటే ఇట్ టెల్స్ అదర్ డెవలపర్స్, సో వేరే పైథాన్ డెవలపర్స్ ఎవరైనా వచ్చి మీ కోడ్ చూసారు అంటే వాళ్ళకి అది అర్థమవుతుంది. సో వీడు మొత్తం క్యాపిటల్ లెటర్స్లో పెట్టాడు, సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, సో దాని వాల్యూ మనం చేంజ్ చేయకూడదు అని చెప్పేసి. బట్ టెక్నికల్లీ యూ కెన్ స్టిల్ చేంజ్ దెమ్. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14 అని చెప్పా. వెంటనే నేను దీన్ని ప్రింట్ చేసేద్దాం. సో ప్రింట్ చేయగానే మనకి 3.14 అయితే ప్రింట్ అవుతుంది. వేర్ యాజ్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ వాల్యూ ఐ కెన్ చేంజ్ ఇట్. సో నెక్స్ట్ లైన్లో 4.5 అని చెప్తా, ఆర్ సింపుల్గా 4 అని చెప్తా. ఇఫ్ ఐ ప్రింట్ దిస్ యూ కెన్ సీ దట్ వీ హ్యావ్ ప్రింటెడ్ 4, which is not the exact output which we have expected. ఓకే, సో 4 అనేది అసలు కాన్స్టెంట్ అని చెప్పావు, దాన్ని మనం మార్చకూడదు అని చెప్పేసి చెప్పినా కూడా మనం మార్చాం. ఓకే, సో టెక్నికల్గా అది పాసిబుల్, బట్
డెవలపర్ వైజ్, సో డెవలపర్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే ఎవరైనా సరే, ఏ పైథాన్ డెవలపర్ అయినా సరే, ఇది క్యాపిటల్ లెటర్స్ లో ఉంది అంటే మన ఒరిజినల్ కోడ్ ఎవరైతే రాసారో దాన్ని వాళ్ళు కాన్స్టెంట్ అని చెప్పి డిఫైన్ చేశారు కాబట్టి మనం దాని వాల్యూ చేంజ్ చేయకూడదు, సో దాని జోలికి పోకూడదు అని చెప్పి వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఓకే. అండ్ ఓకే ఈశ్వర్, అంతా బాగానే ఉంది, బట్ నువ్వు టెక్నికల్ గా మారుస్తున్నావు, విచ్ ఈస్ నాట్ గుడ్. సో ఎందుకు ఇది నీకు ఎలా అయినా నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా అని మీరు అనిపిస్తే ఒక 3 రీజన్స్ చూద్దాం. ఓకే. సో పైథాన్ ఈజ్ ఎ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. ఓకే. వేరే సి ప్లస్ ప్లస్ అండ్ జావా అనేది స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే నువ్వు వేరియబుల్ ని నువ్వు డిక్లేర్ చేసేటప్పుడు నువ్వు దాని టైప్ చెప్పాలి. సో నువ్వు ఏ వాల్యూ నువ్వు స్టోర్ చేస్తున్నావు అని చెప్పి దాని టైప్ నువ్వు డిఫైన్ చేయాలి. ముందే నువ్వు చెప్పేసేయాలి కంపైలర్ కి, హే కంపైలర్, నేను ఈ వేరియబుల్ అంటే ఈ కంటైనర్ లో నేను పలానా డేటా టైప్ అయితే స్టోర్ చేస్తున్నా, సో ప్లీజ్ అర్థం చేసుకో. బట్ పైథాన్ నీకు ఒక ఎక్స్ట్రా క్యాపబిలిటీ ఇచ్చింది, ఒక ఎక్స్ట్రా సూపర్ పవర్ ఇచ్చింది. సో నువ్వు టైప్ ఏం డిఫైన్ చేయొద్దు, డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్ తీసుకో, దాంట్లో నీ వాల్యూ చేసేసి నేను దాన్ని చూసుకుంటా. ఓకే. ఇట్ కెన్ ఇన్ఫర్ ఇట్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. సో పైథాన్ అనేది దాని సొంతంగా అది ఇన్ఫర్ చేసుకోగలుగుతుంది. ఓకే. అండ్ అంతేకాకుండా నువ్వు ఒక వేరియబుల్ డిఫైన్ చేసి నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనం ఏం చేసాం, డెసిమల్ పాయింట్స్ ఉన్నటువంటి ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ని మనం పైలో స్టోర్ చేసాం. ఇమీడియట్లీ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఒక ఇంటీజర్ అయితే స్టోర్ చేసాం. సో మనం డేటా టైప్ కూడా మనం మార్చుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ టైమ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఒకే వేరియబుల్ లో. ఆ సూపర్ పవర్ నీ దగ్గర ఉంది. ఓకే. సో అందుకని ఈ ప్రిన్సిపల్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ కాన్స్టెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని మనం తీసుకురాలేము. ఈ ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటే కాన్స్టెంట్ అనేది మనం డిఫైన్ చేయలేం. ఎందుకంటే కాన్స్టెంట్ అనేది నీకు ముందే చెప్పేస్తుంది, ఈ పలానా వేరియబుల్లో ఈ డేటా టైపే ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే. అని చెప్పేసి కాన్స్టెంట్ అనేది చెప్పేస్తుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ మనం ప్రొవైడ్ చేయడానికి కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ ని వాళ్ళు తీసుకురాలేదు. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ డక్ టైపింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. సో పైథాన్ అనేది డెవలపర్ ని హెవీగా ట్రస్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ రెస్పెక్ట్ కన్వెన్షన్స్, ఒక డెవలపర్ గా నువ్వు కన్వెన్షన్స్ నువ్వు రెస్పెక్ట్ చేసావు అంటే నీకు సపరేట్ గా నేను అది కాన్స్టెంట్ అని కీవర్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక పైథాన్ డెవలపర్ ని, నేను మొత్తం క్యాప్స్ లో డిఫైన్ చేసి దానికి ఒక వాల్యూ వచ్చా, సో కాన్స్టెంట్ అని చెప్పా. ఇంకొక పైథాన్ డెవలపర్ వస్తాడు, తనకి కన్వెన్షన్స్ కనుక రెస్పెక్ట్, లైక్ కన్వెన్షన్స్ మీద రెస్పెక్ట్ ఉంటే దాని వాల్యూ తను చేంజ్ చేయడు. అండ్ దట్స్ ద రీజన్ పైథాన్ ట్రస్ట్ ది డెవలపర్స్ హెవీలీ అనమాట. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ డక్ టైపింగ్ ఫిలాసఫీ అంటాం. ఓకే. అండ్ ద థర్డ్ రీజన్ ఈస్ లెస్ బాయిలర్ ప్లేట్. సో నీకు ఎక్స్ట్రా అడిషనల్ సింటాక్స్ అయితే అవసరం లేదు. సో ఈ ఎక్స్ట్రా అడిషనల్ సింటాక్స్ లేని దానివల్ల నీ కోడ్ అనేది ఇంకొంచెం క్లీనర్, ఇంకొంచెం రీడబుల్ కోడ్గా మారుతుంది. సో ఈ కాన్స్ట్ కీవర్డ్లు, ఈ ఫైనల్ కీవర్డ్లు, ఈ కీవర్డ్స్ అన్ని లేదు కాబట్టి మన కోడ్ అనేది కొంచెం క్లియర్ అండ్ క్లీన్ అండ్ మోర్ రీడబుల్ గా అయితే మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఒకవేళ ఎవరైనా మార్చారు అంటే నీ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా నీకు కంప్లైంట్ చేయదు. వెరాజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ నువ్వు కాన్స్టెంట్ డిఫైన్ చేసావు అనుకో, పొరపాటున ఫ్యూచర్ లో నువ్వు దాని వాల్యూ మార్చావు అంటే, ఆర్ ఎవరైనా వచ్చి మార్చారు అంటే ఇంకా అయిపోయినట్టే. సో ప్రోగ్రామ్ అనేది ఇంకా అక్కడితో ఎగ్జిక్యూషన్ ఆపేసి ఎర్రర్ త్రో చేస్తుంది. వెరాజ్ ఇన్ పైథాన్ నీకు ఆ కంప్లైంట్ అయితే ఉండదు. సో నువ్వు పైథాన్ డిఫైన్ చేసి లైక్ కాన్స్టెంట్ అని చెప్పినా కూడా ఒకవేళ బై ఛాన్స్ ఎవరైనా మార్చేశారు అంటే నీ ప్రోగ్రామ్ నార్మల్ గా రన్ అవుతుంది. సో స్పెషల్ గా అయితే నీకు కంప్లైంట్ చేయదు. ఓకే. సో పైథాన్ వోంట్ స్టాప్ యూ. సో దట్స్ అన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ సో దట్స్ అబౌట్ అవర్ కాన్స్టెంట్స్. సో నువ్వు కాన్స్టెంట్ డిఫైన్ చేయాలి అంటే క్యాపిటల్ లెటర్స్ లో సపరేటింగ్ దమ్ విత్ అండర్ స్కోర్స్ నువ్వు డిఫైన్ చేసి దాని వాల్యూ అయితే నువ్వు ఒకటి ఇచ్చేయాలి, సో దట్ అదర్ డెవలపర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు చేంజ్ ఇట్. బట్ టెక్నికల్ ఇట్ ఇస్ పాసిబుల్. అది అది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి. హే ఈశ్వర్, ఓకే అంత బాగానే ఉంది. ఒకవేళ నాకు నిజంగా నాకు కాన్స్టెంట్ ట్రూ కాన్స్టెంట్ డిఫైన్ చేయాలి, సో నాకు ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది ఎవరు చేంజ్ చేయకూడదు అంటే నాకు ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఎలాగైతే C++లో కాన్స్ట్ కీవర్డ్ ఉందో అలాంటి థింగ్స్, అలాంటి బిహేవియర్ మనకి ఇచ్చేటటువంటి థింగ్స్ ఏమైనా ఉందా పైథాన్లో అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంది. అండ్ 2 ways అయితే ఉంటుంది గైస్. ఓకే. సో ద వన్ వే ఈజ్ యూజింగ్ క్లాసెస్. అండ్ రిమెంబర్, సో క్లాసెస్ గురించి మనం ఫ్యూచర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో క్లియర్ గా ఇన్ డెప్త్ గా అయితే నేర్చుకోబోతున్నా. బట్ ప్రెసెంట్ మీ అండర్స్టాండింగ్ కోసం బేసిక్ అయితే కొంచెం ఊరికట్లా చెప్తా. ఓకే. సో ఒక క్లాస్ డిఫైన్ చేసాం, ఆ క్లాస్ మనం కాన్స్టెంట్ అని చెప్పేసి పేరు చెప్దాం. ఓకే. అండ్ దీంట్లో పై వాల్యూ డిఫైన్ చేసాం. సో 3.14
అండ్ లేటర్ దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా. బట్ ఎక్కడున్న పై, ఈ పై అనేది ఎక్కడుంది, మన కాన్స్టెంట్ అనే క్లాస్లో ఉంది. సో ఆ క్లాస్ మనం పేరు చెప్పాలి. హే పైథాన్, ఈ కాన్స్టెంట్స్ అనేటటువంటి క్లాస్లో ఈ పై వాల్యూ ఉంది, దాన్ని ప్రింట్ చేయవా ప్లీజ్ అని చెప్తే 3.14 ప్రింట్ చేసింది. ఓకే, ఒకవేళ నేను థర్డ్ లైన్లో, నెక్స్ట్ లైన్లో నేను ఈ పై వాల్యూని నేను మార్చా, 4గా పెట్టా. ఓకే, అండ్ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ ద వాల్యూ స్టిల్ 3.14. ఎందుకు? నువ్వు కాన్స్టెంట్స్ అనే క్లాస్లో, సో కాన్స్టెంట్స్ అనేది ఒక బాక్స్ అనుకోండి, ఆ బాక్స్లో పై వాల్యూ 3.14 డిఫైన్ చేసేసారు. మనం ఆ బాక్స్లో ఉన్నటువంటి పై వాల్యూ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఒక నిజంగా ట్రూ కాన్స్టెంట్ కావాలి అంటే ఇదొక వే అన్నమాట. ఓకే, ఇదొక ఈజీ మెథడ్. సో క్లాస్లో పడేసి నీ కాన్స్టెంట్స్ అన్నీ కూడా మళ్ళీ క్లాస్ని యూజ్ చేసుకొని నువ్వు ఆ కాన్స్టెంట్స్ని నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ వన్ వే ఆఫ్ డిఫైనింగ్ ట్రూ కాన్స్టెంట్స్. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ యూ కెన్ యూస్ థర్డ్ పార్టీ లైబ్రరీ అన్నమాట. ఒకవేళ నీకు ఆల్రెడీ మన పైథాన్ డెవలపర్స్ కొన్ని లైబ్రరీస్ వచ్చేసి ఉంటారు. ఓకే, సో పైథాన్లో ప్రతి దానికి ఒక లైబ్రరీ ఉంటుంది. ఆల్రెడీ మన స్మార్ట్ పైథాన్ డెవలపర్స్ ఏం చేసి ఉంటారంటే మన యూస్ కేసుకి తగ్గట్టు ప్రతి ఫంక్షన్ కూడా రాసి కొన్ని బాక్సెస్లో వేసేసి ఉంటారు. మనం జస్ట్ ఆ బాక్స్ పేరు, దాంట్లో ఉండే ఫంక్షన్ పేరు తెలిస్తే చాలు, మనం దాన్ని మన కోడ్లో మనం ఇంక్లూడ్ చేసుకొని మనం దాన్ని యూస్ చేయొచ్చు. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి ఒక బాక్స్, దానిపై టైపింగ్ అందాం. సో ఫ్రమ్ టైపింగ్ అనే బాక్స్ నుంచి ఏం ఇంపోర్ట్ చేయాలంటే ఫైనల్ అని చెప్పి ఈ ఫైనల్ అనే మెథడ్ని నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. ఓకే, ఈ ప్రాపర్టీని ఇంపోర్ట్ చేసుకొని ఇమీడియట్గా సో పై కోలన్ దీన్ని మనం ఫైనల్, సో దీని వాల్యూ నేను మార్చడం లేదు అని చెప్పేసి నువ్వు పైథాన్కి అయితే చెప్తున్నావు. హే పైథాన్, ఈ పై అనేది ఒక ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసి నేను చెప్పాను, సో ఇది ఒక కాన్స్టెంట్ అను దానికి చెప్తున్నావు. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఇఫ్ యూ ప్రింట్ దిస్, ఓకే, సో ఇఫ్ యూ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ పై యూ కెన్ సీ దట్ వీ హ్యావ్ ప్రింటెడ్ 3.14. ఓకే, ఒకవేళ నువ్వు దాన్ని మార్చాలని నువ్వు ట్రై చేస్తే పై ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు 4 అని చెప్పావు ఆర్ 5 అని చెప్తావు. ఇక్కడ నువ్వు గమనిస్తే నీ ప్రోగ్రామ్ ఎర్రర్ అయితే త్రో చేయదు, నార్మల్గా రన్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. బట్ నీకు ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఆ వార్నింగ్ ఏమంటే పై ఈజ్ డిక్లేర్డ్ as ఫైనల్ అండ్ కెనాట్ బి రీఅసైన్. హే ఈశ్వర్, నువ్వు పైథాన్ ఆల్రెడీ ఈ పై అనే వాల్యూని నువ్వు ఫైనల్ అని చెప్పి డిక్లేర్ చేసావు, బట్ నెక్స్ట్ లైన్లో నువ్వు రీఅసైన్ చేసావు, అది పాసిబుల్ కాదు అని చెప్పి నీకు ఒక వార్నింగ్ ఇస్తుంది తప్ప నీ కోడ్ని అయితే ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయదు. ఓకే, సో ఇలా మనం థర్డ్ పార్టీ లైబ్రరీ యూజ్ చేసుకొని కూడా మనం మన కాన్స్టెంట్స్ని, ట్రూ కాన్స్టెంట్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మాక్సిమం అంత అవసరం లేదు. క్యాపిటల్ లెటర్స్లో అంటే ఒక పైథాన్ డెవలపర్ ఎవరైనా సరే వాళ్ళకి అర్థమైపోతుంది అది కాన్స్టెంట్ అని చెప్పి. సో బేసిక్గా దాని జోలికి పోరు ఎవరు కూడా. ఓకే, అండ్ సో రీక్యాప్ చెప్పాలి అంటే మనకి పైథాన్లో బిల్ట్, సో బిల్ట్ ఇన్గా కాన్స్టెంట్స్ అయితే లేవు, ఎందుకంటే మన సింప్లిసిటీ అండ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ కోసం అయితే వాళ్ళు అది ప్రొవైడ్ చేయలేదు. వేరాస్ మనం దాన్ని కాన్స్టెంట్గా డిఫైన్ చేయాలి అంటే అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి అండ్ అండర్ స్కోర్తో సపరేట్ అయి ఉండాలి, ఎక్కువ వర్డ్స్ ఉంటే. అండ్ ఒకవేళ నీకు నిజంగా నీకు ట్రూ కాన్స్టెంట్ కావాలి అంటే ఈ 2 వేస్ యూస్ చేసుకోవచ్చు. క్లాసెస్ యూస్ చేసి ఆర్ లైబ్రరీస్ యూస్ చేసుకుని నువ్వు దాన్ని కాన్స్టెంట్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ కాన్స్టెంట్స్ అండ్ రీజన్ వై దెర్ ఈజ్ నో కాన్స్టెంట్స్ ఇన్ పైథాన్ అని చెప్పి ఆ రీజన్ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. సో దట్స్ అబౌట్ కాన్స్టెంట్స్ గైస్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియోలో మనం ఏమైనా నేర్చుకున్నాము ఆర్ ఏదైనా కొత్త స్టఫ్ నేర్చుకున్నాము అంటే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి కింద కమెంట్ చేయండి అర్థమైంది అని చెప్పి, ఆర్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో మీరు చెప్పండి, మెన్షన్ చేయండి, సో దట్ వీ కెన్ అడ్రస్ దెమ్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో వీడియో కనుక ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫెలో కోడర్స్. ఎప్పుడు కూడా కోడింగ్ అనేది మనం అందరితో కలిసి నేర్చుకుంటే కొత్త కొత్త థింగ్స్ ఎక్స్ట్రా నేర్చుకుంటాం. ఓకే, సో ఎప్పుడు కూడా గ్రూప్స్లో కోడింగ్ నేర్చుకోవడం అనేది ఈజ్ హైలీ ప్రిఫరబుల్. Don't worry that. So until next time, happy coding guys and bye bye.